అండ్ మెయిన్లీ వీళ్ళని ఈవెంట్కి పిలవడానికి రీజన్ మా ఈవెంట్కి వాళ్ళు తోడ్పడతారు అన్నది చాలా చిన్న రీజన్ అయితే వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడగలం అండ్ మురళీ నాయక్ లాంటి ఎంతోమంది హీరోస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్, దోస్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ అమ్మ సార్, నేను మీ కొడుకునే అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా మీరు ఎట్లా చెప్తా ఉన్నాడు, ఎట్లే డైలాగ్ సేమ్ మురళి కూడా ఎట్లే అనేవాడు. థ్యాంక్ యూ అమ్మా. మీ కొడుకు నాలోనే బ్రతుకున్నాడని చెప్పేసి మీరు అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను వస్తా, నేను చూసుకుంటా. మన సినిమా స్టీమ్ ప్రేక్షకులకి, మన సినిమా ఇండస్ట్రీలకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన గౌతమ్ సార్ హృదయం ఎంత గొప్పదన్నదే మీ అందరికీ తెలుసు. కానీ ముందరికి పేదవాళ్ళకి నా చేతన సాయం చేస్తారని అంత గొప్పగా అంటున్నా అంటే నా గుండె సంతోషం అవుతుంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. యా మాట్లాడతారా? యా, నేను అందరికీ ఒక మాట చెప్పాలని ఉంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడినాడు గౌతమ్ సారు, ఇట్లే మురళి కూడా ఇట్లే మాట్లాడేవాడు సేమ్. నేను అనేది రన్నింగ్లో గిన పాస్ గెలిస్తే గిన నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచాను నేను ఇట్లానే. సరేలారా బాగానే. ఓడిపోతే గిన మొగమంతా సన్నగా చేసుకునేవాడు. నేను అనేది, చూడు బేటా, ఒక దినం గెలుస్తాం, ఒక దినం ఓడిపోతాం మనము, ఇట్లని నువ్వు బాధపడకూడదు బేటా ఇట్లని నేను అనేది. నాతోనే ఏందన్నా మాట్లాడేదంటే నాతోనే షేర్ చేసేది వాడు. వాలీబాల్ అంటే చాలా ఇష్టం మురళికి. వాలీబాల్లో ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ గెలిచినా కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచినాను ఇట్లని. ఏంద్రా గెలిచిందే డబ్బు లేదు మరి ఇట్లంటే గిన, అమ్మా నేను డబ్బుతో ఆడలేదమ్మా, నేను డబ్బుతో ఆడను, నా పేరు వస్తుంది చాలు అదే ఇట్లని అనేది. పెద్ద పెద్ద గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి రావడము, మళ్ళా ఇది గోల్డ్ ఉంటుంది కదా, ఇదేనా రా మురళి ఇట్లంటే గిన, ఇదేనమ్మా చాలు నాకు ఇది ఇట్లనేది. వాడు పెద్ద పెద్ద గిఫ్ట్ అంతా ఇచ్చి కప్పులంట అంతా వాళ్ళకి ఇచ్చి రావడమే ఇంటికి. వాళ్ళకి అందరికి ఇచ్చేసేది. ఏంద్రా ఇంట్లో ఏమన్నా గిఫ్ట్ ఉన్నిదా ఇట్లంటే గిన, ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా మనకి. ఈ గిఫ్ట్ ఈ గోల్డ్లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా అనేవాడు. కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఎట్లా మాట్లాడిండాడు, ఇట్లా మురళి గుణం కూడా ఇట్లే ఉండేది. ఉన్నా లేకున్నా కూడా మొగం స్మైల్ ఉండేది. నేను ఇట్లే అనేది, బేటా మన ఇంట్లో గొజ్జు పీసుకొస్తున్నా మనం తిందాం కానీ మొగం మీద స్మైల్ ఉండాల ఇట్లని నేను చెప్పేది. కానీ సేమ్ మురళి డైలాగు సేమ్ మాట్లాడిండు. అదే అన్నట్లు మన గౌతమ్ సార్ ఈ ఎంత మనసు గొప్పదని, అలాగా మన మురళి కూడా పేదోళ్ళకి సత్యసాయి జిల్లాలో అతని శాలరీ నుంచి నెలకి 17 రూపాయలు పంపించారంట. అది మాకు తెలియదు. అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని బనియాలు వేసుకొని మేముండి, సార్ ఒక 2-3 ముసలాలు వచ్చినారు, ప్రాయం పిల్లలు వచ్చినారు, ఈ డ్రెస్సులు మీరు ఎవరు ఇచ్చారంటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిపోతా ఉండే, మీకు తెలిదే సార్ అని. మాకు తెలిదే. అదిగాక ఒక నెల శాలరీ నుంచి 17 రూపాయలు అనాథాశ్రమానికి పంపించాడంట మురళి, పంపించాడు అంట. అది అతనికి చనిపోయిన ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంది, గౌరవం ఉంది. నా కొడుకు ఆడన స్వర్గప్రాప్తి అందాలని నేను మనసుగా మన తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం. ఈ అందరూ సినిమా ఇండస్ట్రీ అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని పిలిపి సినిమాలో కూడా తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా చూడాలి అందరూ. మన గౌతమ్ సార్ ఈ సినిమా సోలో బాయ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సార్, యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల పంపిస్తానన్నా, మా అమ్మ చూసి ఫోన్ ఇచ్చి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందిరా ఇప్పటికిప్పుడు చేసేసే స్టేజ్ మీద వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపి అని మా మమ్మీ ఫోన్ పంపించింది. 1 minute. చెప్పండి.
ఎం శ్రీరామ్ నాయక్ గారు 1 lakh rupees ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే. తమ్ముడు థ్యాంక్ యూ రా. సినిమా అయ్యాక డబ్బులు వచ్చాక ఇద్దాం అనుకున్నాం. సినిమా రిలీజ్కి ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా వాడు ఇలా స్టార్ట్ చేశాడు. కనక వర్షం కురవాలి, చాలా మందికి మా తమ్ముడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా 7 Hills ప్రొడక్షన్ తరఫున నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఫిల్మ్ని అట్లనే పుష్ చేస్తుండండి, ట్రైలర్ని ఇంకా పుష్ చేస్తుండండి. మీకు చెప్పినట్టు 50 మందికి పంపించి ఇంకా 50 మందికి పంపించమని చెప్పండి. సో మేము చాలా చిన్నవాళ్ళమే, కానీ కంటెంటే పెద్దది. కంటెంట్ ఈజ్ ద హీరో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.